సందర్భంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వ అధికారులకు అందరికీ ఈ శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆరాధ్యమైనటువంటి కొమరవెల్లి మల్లన్న మరి కొమరవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో ఈరోజు మనం అందరం కూడా నూతన రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఇదొక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఎందుకంటే 24లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని పిలిపించి వారి చేతుల మీదుగా ఇక్కడ దీనికి మరి భూమి పూజ చేయడం జరిగింది. ఏ స్థానంలో సరిగ్గా 2 సంవత్సరాల లోపల మరి దీన్ని నిర్మాణం చేసి ఈరోజు స్వామి వారి సన్నిధిలో మరి మల్లన్న స్వామి భక్తులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ ను అంకితం చేస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాము. ఇది తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులందరికీ చాలా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి రావాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ముఖ్యంగా కులదైవంగా భావించేటువంటి యాదవ కుటుంబాలు, కుటుంబ కుటుంబాలు ఎవరైతున్నారో వాళ్ళు కారు తీసుకొని రావాలంటే మినిమం హైదరాబాద్ నుంచి కొమరవెల్లి చేరుకోవడానికి 20 రూపాయల టికెట్ కొంటే భద్రంగా ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా కొమరవెల్లి మల్లన్న స్వామి సన్నిధికి చేరుకుంటాం. అదే కాదు, సీజనల్ టికెట్ 100 రూపాయలు కంటే నెల రోజుల వరకు ఎన్నిసార్లైనా రావచ్చు, ఎన్నిసార్లైనా వేయవచ్చు. సీజనల్ టికెట్ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఈ యొక్క ఈరోజు డీజిల్ తో ఇది నడుపుతా ఉన్నాం. దీనికి 330 కోట్ల రూపాయలతోటి దీన్ని విద్యుదీకరణ చేయబోతా ఉన్నాము. 330 కోట్లతోని కూడా మనం చేస్తా ఉన్నాను. అదే కాదు, ఈరోజు ఒకటే ప్లాట్ఫామ్ ఉంది. దీనికి మరొక 2 ప్లాట్ఫామ్లు చేయాలని, అదేవిధంగా ఒక లూప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. దానికోసం కూడా సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం గారు దానికి 40 కోట్ల రూపాయలు కేటాయించి మరింతగా ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా నేను రైల్వే అధికారులకు కూడా కోరుతా ఉన్నాను, ఇక్కడ నుంచి దేవాలయం వరకు షటిల్ బస్సులు పెట్టాలి. నేను వచ్చే టైంలో, నేను వెళ్ళే టైంలో షటిల్ బస్సులు పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను వాళ్ళని కోరుతాను. సౌత్ సెంట్రల్ రైల్వే గారు జీఎం గారు ఉత్తర్వులు రాస్తారు, నేను కూడా రాస్తాను. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎంపీలను కూడా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా దీనికి కనెక్టివిటీ బస్సు దేవాలయం వరకు ఆర్టీసీ బస్సు, షటిల్ బస్సులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇది భక్తుల కోసం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల కోసం కానీ, రైతులు తమ పాలు కానీ కూరగాయలు కానీ తీసుకెళ్లడం కోసం కానీ, అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థుల కోసం కానీ, ఇక్కడ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు సమాన్ కొనుక్కొని రావడం కోసం కానీ ఈ రైల్వే ఉపయోగపడుతుంది. ఈ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. నేను సిద్దిపేటతో ఈ యొక్క మొదట్లో రైల్వే స్టేషన్ మన యొక్క రఘునందన్ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ ప్రారంభించడానికి వచ్చాం. ఆ రోజు ఇక్కడ అనుకున్నాము, ఈ నుంచే పోతుంది కదా, ఖచ్చితంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటే బాగుంటుందా అనుకున్నాము. ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత వారు వెంటనే మరి రైల్వే మంత్రికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు రైల్వే స్టేషన్ మన కళ్ళ ముందు. అంతేకాదు, సిరిసిల్లకు డిసెంబర్ 26 లోపల, ఈ సంవత్సరం 26 లోపల సిరిసిల్ల కూడా రైల్వే ప్రారంభం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు, మన తెలంగాణలో మరొక మరి కాశీ అయినటువంటి వేములవాడకు జూన్ వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల కానీ 2028 జూన్ లోపల వేములవాడ కూడా రైల్వేలు కనెక్టివిటీ తోటి అనుసంధానం చేసి సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కొత్తపల్లికి 2029 లోపల కొత్తపల్లి కూడా రైల్వే తోటి అనుసంధానం చేయబోతున్న విషయాన్ని